హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కొండగట్టు మీద ఉన్న మన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. నేను రీసెంట్గానే వెళ్ళాను అనమాట ఈ టెంపుల్కి. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి 176 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగే వెళ్ళాలండి. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము. అండ్ ఈ టెంపుల్ నుంచి మనకి ఇంకొక 2 టెంపుల్స్ కూడా కవర్ అవుతాయి. ఏంటంటే కొమ్రల్లి మల్లన్న అండ్ వేములవాడ రాజన్న టెంపుల్ కూడా కవర్ అవుతుందన్నమాట. అండ్ రింగ్ రోడ్ పై నుంచి వెళ్ళొచ్చు అండ్ నార్మల్గా సిటీ నుంచి కూడా వెళ్ళొచ్చు. రింగ్ రోడ్ పై నుంచి వెళ్తే మనకి మంచిగా ఈజీ వే అనమాట. అండ్ ఈ టెంపుల్కి మెయిన్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. చాలా చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఇది. అలా వెళ్తూ ఉండగా మార్నింగే మాకు ఇక్కడ మక్క కనుకలు దొరికాయి అనమాట. చాలా చాలా లేతగా ఉండే తీసుకొని తినేసాము. అండ్ ఈ సీజన్లో ఫేమస్ కదా అల్లనేరేడు పండ్లు, అవి కూడా తీసుకున్నాం. అండ్ చాలా హెల్త్కి కూడా మంచిదండి ఈ పండ్లు మాత్రం. అండ్ అలా రోడ్ సైడ్ కనిపించగానే తీసేసుకున్నాము. అండ్ మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసామన్నమాట. అలా జర్నీ చేస్తుండగా రోడ్ పైన ఇలా ఫ్లైఓవర్ ఎక్కగానే మాకు సైడ్కి పంచముఖ శ్రీ ఆంజనేయ స్వామి గారి విగ్రహం కనిపించింది. చాలా చాలా బాగుందండి, చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. అండ్ మా క్లైమేట్ కూడా చాలా బాగుండే అనమాట ఆ రోజు. అలా వెళ్ళిపోతూ ఉన్నాము. ప్రతి ఒక్క ప్లేస్లో ఏరియాలో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మెయిన్గా మనకి 5 ఫేసెస్ పంచముఖ ఆంజనేయ స్వామి గారిని, త్రిముఖ ఆంజనేయ స్వామి కానీ ఉంటారు ఎక్కువగా. మనకి ఇక్కడ ఏంటంటే ఫేమస్, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో ఇక్కడ ద్విముఖ అంటే 2 ఫేసెస్ ఆంజనేయ స్వామి అనమాట ఈ కొండగట్టు పైన వెలిచారు. అండ్ ఈ ఏరియాకి ఎంటర్ అవ్వగానే మనకు ఒక వైబ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి అన్ని ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్, ఆయన యొక్క సింబల్ లాగా అన్నీ అవే మొత్తం ఆ ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్తోనే ఉంటాయి ప్రతి ఒక్క షాప్ దగ్గర. ఆ వైబ్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఈయనకి ద్విముఖ రూపంలోనే ఎందుకు వెలిచారంటే ఈయన రూపంలో మనకి ఫేమస్ స్పెషాలిటీ ఏంటంటే 2 ఫేసెస్. ఒకటేమో మనకి ఆంజనేయ స్వామి అండ్ ఇంకొక రూపమేమో నరసింహస్వామి రూపం ఉంటుంది ఈ కొండగట్టు మీద మెయిన్గా. అండ్ ఈ ఆంజనేయ స్వామి దగ్గర మనకి సీతారాముని యొక్క విగ్రహం కూడా ఉంటుంది, ఆయన దగ్గర వెలిసి ఉంటారు. చూడండి అంత వే మొత్తం మనకి ఆ ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్తోనే ఉంటుంది ఈ వే మొత్తం. అండ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. కొండగట్టు మనకి ఆల్మోస్ట్ పైకి ఉంటుంది కొండ పైన. సో ఈ వేలో వెళ్తూ వెళ్తూ మనకు కొండ కనిపిస్తే ఆ కొండపైకి వెళ్ళిపోవాలి. కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది, కొంచెం ఎక్కువసేపు కూడా కాదు, చాలా తక్కువ డిస్టెన్స్లో ఘాట్ రోడ్ ఉంటుంది. స్లోగా వెళ్తూ ఉండగా మనకి కొండగట్టు వచ్చేస్తుంది అనమాట. టెంపుల్ ఫేమస్, చాలా చాలా స్పెషల్ అండి ఈ టెంపుల్ మాత్రం. ఇక్కడ మెయిన్గా ట్యూస్డే, సాటర్డే, సండే ఎక్కువగా వస్తారంట. ఆ డేస్ మాత్రం చాలా రష్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇదిగోండి ఇదే టెంపుల్ అనమాట. ఇదే మనకి కమాన్ చూడండి ఇదే. ఇక్కడ మనకి పార్కింగ్ చేసుకొని మనం లోపల పైకి నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్ లోపలికి. చాలా చాలా ఫేమస్. అండ్ ఇక్కడ హనుమాన్ వ్రతం కూడా జరుగుతుంది. అండ్ హనుమాన్ యొక్క వేసుకుంటారు కదా, హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా చాలా మంచి విశిష్టత గల ప్లేస్ అనమాట. అలాంటి మాలలు వేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రిస్తారు. చాలా చాలా బాగుంటుంది. అండ్ అలా పైకి నడుస్తూ వెళ్ళగానే ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్ మనకి.
అండ్ ఈ గుడిలో మనకి కుడివైపేమో వెంకటేశ్వర స్వామి ఉంటారు అండ్ ఎడమ వైపేమో శివుడు ఉంటాడు. 2 టెంపుల్స్ ఉంటాయి పక్కపక్కకి. అంటే పక్కపక్కకి ఆంజనేయ స్వామి మధ్యలో ఉంటారు. చాలా చాలా కోతులు ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడ పక్కకే బేతాళ స్వామి టెంపుల్ కూడా ఉంటుందంట. మేము వెళ్ళలేదు కానీ ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే హనుమాన్ దగ్గర మనకి ఆంజనేయ స్వామి దగ్గర ఎక్కడ ఎలాంటి బలి బలి మొక్కులు ఉండవు. లైక్ కోళ్ళు మేకలు కట్ చేయరు. ఆ బేతాళ స్వామి దగ్గర మాత్రం ఏమైనా మొక్కులున్నా కూడా తీర్చేసుకుంటారనమాట. సో ఆ టెంపుల్ అక్కడ ఫేమస్, బేతాళ స్వామి టెంపుల్ అనమాట. అండ్ ఇలా లోపలికి వెళ్ళగానే చాలా లైన్ ఉండే. ఆ రోజు కొంచెం హెవీగానే ఉండే. మేము సాటర్డే అట్లా వెళ్ళాము. రష్ మాత్రం చాలా ఉండే. మీకు ఎవరికైనా ఈ స్టోరీ తెలుసా? ఇది వచ్చేసి 2-3 స్టోరీస్గా చెప్పుకుంటారు. ఒక సంజీవనుడికి ఆయన ఒక ఆవు తప్పిపోతే కొండపైన కనిపించకపోతే అదే రోజు రాత్రి ఆయన కల్లో ఆంజనేయ స్వామి కనిపించి, నేను ఇక్కడ ఒక దగ్గర గుహలో ఉన్నాను వచ్చి వెతుకు, అండ్ అక్కడే నీ ఆవు కూడా దొరుకుతుంది అని అన్నారనమాట. అలా మనకి ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసినట్టు తెలిసింది. ఆ కొబ్బరికాయలన్నీ ముడుపులండి, అన్ని ముడుపులు అలా పెట్టేసి ఉంచుతారు అక్కడ. అండ్ ఆ సంజీవనుడి కల్లో వచ్చాకనే ఇక్కడ వెలిసాడు ఆంజనేయ స్వామి. అదొక స్టోరీ అండ్ ఇంకొక స్టోరీ కూడా ఉంది. నాకైతే ఇదే తెలుసు. అండ్ చాలా మొక్కులు తీర్చుకోవచ్చు ఇక్కడ. అండ్ లోపల మాకు చూపించడం అలౌ చేయలేదు. సో మీకు డైరెక్ట్గా ఫేస్ అయితే చూపించలేకపోతున్నాను. అలా దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చేసినాం అనమాట. ఇదేనండి ముడుపులు అన్నీ ఇట్లా బయట పెట్టి ఉన్నారు. ఇవన్నీ కొబ్బరికాయ ముడుపులు. అలా కాసేపు కూర్చొని అంతా గుడిని చూస్తున్నాం. కొబ్బరికాయ కానీ అలా ఆకులో మనకి ఆంజనేయ స్వామి బొట్టిస్తారు. ఇదేనండి కోనేరు. బయటికి రాగానే మనకి కోనేరు ఉంటుంది. గుండ్లు చేయించుకునే వాళ్ళు, నార్మల్గా స్నానాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ కోనేరులో చేసుకుంటారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మెయిన్గా అశ్వత్థామ చెట్టు అనేది ఉంటుంది బయట. చాలా పెద్ద చెట్టు అండి, మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇదిగో ఇదేనండి చెట్టు. ఆ చెట్టు కంట ఏదైనా చేతబడి చేసి వస్తారు కదా, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి కదా, దయ్యాలని అవన్నీ ఉంటాయి కదా, బ్లాక్ మ్యాజిక్ లాంటివి, వాళ్ళని తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి ఏదో పూజలు చేస్తే ఆంజనేయ స్వామి దగ్గర అన్నీ విరుగుడవుతాయని నమ్మకం అనమాట. సో అంత ఫేమస్ టెంపుల్ ఇది. సో ఫైనలీ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ రిటర్న్ కూడా అయిపోయామన్నమాట. అండ్ ఇదేనండి టెంపుల్ మొత్తం లుక్. మీకు చాలా చాలా బాగుంటుంది. సో ఫైనలీ ఇదేనండి మా వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, లైక్ అండ్ షేర్. బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.